ప్రపంచ రాజకీయాల్లో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇరాన్. మధ్యప్రాచ్యంలో ఎక్కడ ఉధృత పరిస్థితులు పెరిగినా వార్తల్లో ముందుగా వినిపించే దేశం కూడా ఇదే. కానీ ఇరాన్ గురించి చాలామందికి ఒక పెద్ద అపోహ ఉంది. మధ్యప్రాచ్యంలో ఉంది కాబట్టి, ఇస్లాం మత ప్రభావం ఉంది కాబట్టి చాలామంది ఇరాన్ను కూడా సౌదీ అరేబియా, యుఏఈ, ఖతర్ లాంటి అరబ్ దేశాల్లో ఒకటిగా భావిస్తారు. కానీ నిజం ఏమిటంటే ఇరాన్ అసలు అరబ్ దేశం కాదు. దాని మూలాలు అరేబియా ఎడారుల్లో లేవు. అవి వేల ఏళ్ల క్రితం ప్రపంచాన్ని ప్రభావితం చేసిన పర్షియన్ సామ్రాజ్యాల్లో ఉన్నాయి. అరబు ప్రపంచం ఏర్పడకముందే పర్షియా అనే నాగరికత ప్రపంచ పటంలో తనదైన ముద్ర వేసింది. ఇంతకీ అసలు పర్షియన్లు ఎవరు, అరబ్బులు ఎవరు? ఈ రెండు వర్గాల మధ్య అసలు తేడా ఏమిటి? భాష, సంస్కృతి, చరిత్ర పరంగా ఇవి ఎలా వేరు అయ్యాయి? ఇంకా ఈ తేడా మధ్యప్రాచ్య రాజకీయాలపై ఎలా ప్రభావం చూపుతోంది? ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న ఇరాన్ పేరు పాశ్చాత్య దేశాల్లో పర్షియాగా ఇరాన్ గుర్తింపు. ఒక్క లేఖతో ఇరాన్ దేశం ఎలా మారింది? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తున్న దేశం ఇరాన్. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగినప్పుడల్లా వార్తల్లో ఎక్కువగా వినిపించే పేర్లలో ఇది ఒకటి. ముఖ్యంగా ఇటీవల జరిగిన సంఘటనల తర్వాత ఇరాన్ గురించి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఓవైపు ఇజ్రాయెల్, మరోవైపు అమెరికా దాడిలో ఇరాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ కూడా హతమయ్యారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇరాన్ పేరు మారుమోగిపోయింది. అయితే ఇరాన్ గురించి చాలా మందికి ఒక సాధారణ అపోహ ఉంటుంది. మధ్యప్రాచ్యంలో ఉన్న దేశం కాబట్టి ఇస్లాం మత ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల చాలా మంది ఇరాన్ కూడా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్ లేదా ఇతర అరబ్ దేశాల మాదిరిగానే ఒక అరబ్ దేశంగా భావిస్తారు. భౌగోళికంగా కూడా ఈ దేశాలు ఒకే ప్రాంతంలో ఉండడం వల్ల ఈ అపోహ మరింత బలపడుతుంది. మతపరంగా చూసినా ఇస్లాం ప్రభావం ఉండడం వల్ల ఇరాన్ కూడా అరబ్ దేశమే అనుకోవడం సహజంగా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఇరాన్ అరబ్ దేశం కాదు. దాని మూలాలు, దాని చరిత్ర, దాని భాష, దాని సంస్కృతి అన్ని అరబ్ ప్రపంచం కంటే పూర్తి భిన్నంగా ఉంటాయి. ఇరాన్ అరబ్ దేశం కాదు. ఇరాన్ మూలాలు అరేబియా ఎడారుల్లో కాదు, అవి ప్రాచీన పర్షియన్ సామ్రాజ్యంలో ఉన్నాయి. అరబ్ ప్రపంచం ఏర్పడే ముందు నుంచే పర్షియా అనే నాగరికత ప్రపంచపటంలో తన ముద్ర వేసింది. ఇరాన్ అరబ్ దేశాల సమూహంగా ఉంటుంది, కానీ అది అరబ్ దేశం కాదు. దాని ప్రజలు ఎక్కువగా పర్షియన్లు, దాని భాష పార్సీ. దాని చరిత్ర ఇస్లాంకు చాలా కాలం ముందు పురాతన సామ్రాజ్యాల వరకు విస్తరించి ఉంది. ఇంతకీ అసలు పర్షియన్లు ఎవరు, అరబ్బులు ఎవరు? ఈ రెండు వర్గాల మధ్య తేడా ఏంటి? ఆ తేడా ఎందుకు ఇప్పటికీ రాజకీయ పరంగా తేడా చూపుతోంది? ఇవి తెలియాలంటే ఓసారి చరిత్రలోకి వెళ్లాలి. వేల సంవత్సరాల చరిత్రను మోసుకొచ్చిన ఈ ప్రాంతం ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాలకు కేంద్రంగా ఉండేది. ఇస్లాం పుట్టకముందే పర్షియా ఒక మహా సామ్రాజ్యం. అరబ్బులు లేదా ఇరాన్లు రాకముందు ఈ ప్రాంతం అంతటా ఇస్లాం వ్యాపించడానికి చాలా కాలం ముందు పర్షియా ఉండేది. ఈ ప్రాంతంలో శక్తివంతమైన రాజ్యాలు, సమృద్ధిగా ఉన్న సంస్కృతి, అభివృద్ధి చెందిన పరిపాలనా వ్యవస్థలు ఉన్నాయి. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో పర్షియా ప్రాంతంలో ఒక గొప్ప సామ్రాజ్యం ఏర్పడింది. ఆ సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజు సైరస్ ది గ్రేట్. ఆయన స్థాపించిన అచెమెనిడ్ సామ్రాజ్యం ఆ కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యాలలో ఒకటిగా నిలిచింది. ఈ సామ్రాజ్యం తూర్పున సింధు నది ప్రాంతం వరకు, పశ్చిమంలో మధ్యధరా సముద్రం వరకు విస్తరించి ఉండేది. పర్సెపోలిస్ అనే అద్భుత రాజధాని నగరం వారి వైభవానికి నిదర్శనం. అప్పటికే పర్షియన్ భాష, సంస్కృతి, పరిపాలన వ్యవస్థ ప్రపంచంలో ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ నగరం అప్పట్లో రాజధానిగా ఉండేది. అక్కడ నిర్మించిన రాజభవనాలు, శిల్పాలు, స్తంభాలు, కళాత్మక నిర్మాణాలు పర్షియన్ నాగరికత ఎంత గొప్పదో తెలియచేస్తాయి. ఇరాన్ అనే పదం ప్రాచీన అవిస్తా భాషలోని ఆర్యానా నుంచి వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు. అంటే ఆర్యుల భూమి అని అర్థం. వీరి నాగరికత పర్షియన్. ఇది అరబ్ చరిత్ర కంటే శతాబ్దాల ముందు నుంచే ఉన్న గుర్తింపు. ఈ సామ్రాజ్యం విస్తీర్ణం చూసినా, దాని పరిపాలన విధానం చూసినా ఆ కాలానికి ఎంతో అభివృద్ధి చెందిన రాజ్యంగా భావించబడింది. ఈ ప్రాంతంలో నివసించిన ప్రజలకు ఒక ప్రత్యేకమైన జాతి, సంస్కృతి, అలాగే భాష ఉన్నట్టు అర్థమవుతుంది. ఈ గుర్తింపు అరబ్ ప్రపంచం ఏర్పడకముందే శతాబ్దాల పాటు కొనసాగింది. ఇక అరబ్ గుర్తింపు అరేబియా ద్వీపకల్పంలో రూపుదిద్దుకుంది. అక్కడ నివసించిన తెగలు అరబిక్ భాష మాట్లాడేవారు. మక్కా, మదీనా వంటి నగరాలు ఆ ప్రాంతంలో ముఖ్యమైన కేంద్రాలుగా ఉండేవి. 7వ శతాబ్దంలో ఇస్లాం మతం పుట్టిన తర్వాత అరబ్ ప్రపంచం వేగంగా విస్తరించడం ప్రారంభమైంది. ఆ తర్వాత అరబ్ ప్రపంచం వేగంగా విస్తరించింది. ఇస్లాం మతం వ్యాప్తి చెందడంతో అరబ్ సైన్యాలు పలు ప్రాంతాలను జయించాయి. ఉత్తరాఫ్రికా నుంచి పశ్చిమాసియా వరకు అరబ్ సంస్కృతి, అరబ్ భాష వ్యాప్తి చెందాయి. అదే సమయంలో పర్షియా ప్రాంతం కూడా
అరబ్ ముస్లిం సైన్యాల ఆధీనంలోకి వచ్చింది. 7వ శతాబ్దంలో అరబ్ ముస్లిం సైన్యాలు పర్షియాను జయించాయి. ఇస్లాం వేళ్లూనుకుంది. ఈ ఘటన తర్వాత పర్షియా ప్రాంతంలో ఇస్లాం మతం విస్తరించింది. కానీ అక్కడి ప్రజల అసలు గుర్తింపు పూర్తిగా మారిపోలేదు. పర్షియన్ ప్రజలు ఇస్లాం మతాన్ని స్వీకరించినప్పటికీ తమ భాషను, తమ సంస్కృతిని వదిలిపెట్టలేదు. ఇది అరబిక్ భాషతో పూర్తిగా భిన్నంగా ఉంటుంది. భాషా శాస్త్రవేత్తల ప్రకారం అరబిక్ భాష సెమిటిక్ భాషా కుటుంబానికి చెందినది. కానీ పార్సీ భాష మాత్రం ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినది. అదే కుటుంబంలో ఇంగ్లీష్, హిందీ, ఫ్రెంచ్ భాషలు కూడా ఉన్నాయి. ఆధునిక పర్షియన్ భాష రాయడానికి అరబ్ లిపిని ఉపయోగిస్తారు. కానీ పదజాలం, వ్యాకరణం, ఉచ్చారణ అనే అరబిక్తో పూర్తి భిన్నంగా ఉంటాయి. అందువల్ల ఒక అరబిక్ మాట్లాడే వ్యక్తి పార్సీ భాషను సులభంగా అర్థం చేసుకోలేడు. అదేవిధంగా పార్సీ మాట్లాడే వ్యక్తికి అరబిక్ పూర్తిగా వేరే భాషలా అనిపిస్తుంది. ఇటు జాతిపరంగా కూడా ఇరాన్ జనాభాలో మెజారిటీ పర్షియన్స్. అలాగే చాలా మంది ఇరానియన్లు ముస్లింలు, కానీ వారి జాతిపరంగా పర్షియన్లు లేదా కుర్దులు లేదా అజరిస్ వంటి ఇతర ఇరానియన్ సమూహాలకు చెందినవారు. అరబ్ జాతికి చెందిన ప్రజలు కూడా ఇరాన్లో కొంతమంది ఉన్నారు. కానీ వారి సంఖ్య చాలా తక్కువ. అంటే జాతిపరంగా కూడా ఇరాన్ ఒక అరబ్ దేశం కాదు. అరబ్ దేశాల విషయంలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంటుంది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఖతార్, జోర్డాన్, అలాగే ఈజిప్ట్ వంటి దేశాల్లో అరబిక్ భాష ప్రధాన భాషగా ఉంటుంది. అక్కడి ప్రజలు తమను అరబ్ జాతికి చెందిన వారిగా భావిస్తారు. వారి సంస్కృతి, సంప్రదాయాలు కూడా అరబ్ వారసత్వంతో ముడిపడి ఉంటాయి. ఈ తేడాలు కేవలం భాష లేదా సంస్కృతితో మాత్రమే పరిమితం కావు. రాజకీయ పరంగా కూడా ఇవి ప్రభావాన్ని చూపుతాయి. మధ్యప్రాచ్యంలో చాలా సందర్భాల్లో ఇరాన్, అరబ్ దేశాల మధ్య విభేదాలు కనిపిస్తాయి. దీనికి చరిత్ర, జాతి గుర్తింపు, మతపరమైన విభజనలు అన్ని కారణాలుగా చెప్పొచ్చు. అంతేకాదు మతపరమైన సున్నీ షియా విభేదాలు ప్రాంతీయ సమీకరణాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇరాన్ ప్రధానంగా షియా ముస్లింల దేశం. కానీ చాలా అరబ్ దేశాలు సున్నీ ముస్లింల ఆధిక్యంతో ఉంటాయి. ఈ మతపరమైన తేడా కూడా రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే అరబిక్ వారి ప్రాథమిక భాష, సాంస్కృతిక వెన్నెముక. ఇరాన్ భౌగోళికంగా మధ్యప్రాచ్యంలో ఉంది. కానీ దాని చరిత్ర, దాని భాష, దాని సంస్కృతి అన్ని పర్షియన్ నాగరికతకు చెందినవి. అందుకే ఇరాన్ తనను అరబ్ ప్రపంచంలో భాగంగా కాకుండా ఒక ప్రత్యేకమైన నాగరికతకు వారసుడిగా భావిస్తుంది. వేల సంవత్సరాల చరిత్ర, ప్రత్యేకమైన భాష, సమృద్ధిగా ఉన్న సంస్కృతి, గొప్ప సామ్రాజ్యాల వారసత్వం ఇవన్నీ కలిపి ఇరాన్ను ఇతర మధ్యప్రాచ్య దేశాల నుంచి భిన్నంగా నిలబెడుతున్నాయి. అందుకే భౌగోళికంగా మధ్యప్రాచ్యంలో ఉన్నప్పటికీ ఇరాన్ను అరబ్ దేశంగా పరిగణించరు. అది పర్షియన్ నాగరికతకు వారసుడిగా నిలిచిన ఒక ప్రత్యేకమైన దేశంగా ప్రపంచ చరిత్రలో తన గుర్తింపును కొనసాగిస్తోంది. మొత్తంగా చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమైపోతుంది. మధ్యప్రాచ్యంలో ఉండడం వల్ల మాత్రమే ప్రతి దేశాన్ని అరబ్ దేశంగా చెప్పలేం. ఇరాన్ కూడా అదే ఉదాహరణ. భౌగోళికంగా అది అరబ్ దేశాలకు దగ్గరగా ఉన్న దాని చరిత్ర, భాష, సంస్కృతి అన్ని పర్షియన్ నాగరికతతో ముడిపడి ఉన్నాయి. వేల ఏళ్ల క్రితమే ప్రపంచ చరిత్రలో గొప్ప సామ్రాజ్యాలు నిర్మించిన ఈ దేశం ఇప్పటికీ తన ప్రత్యేకమైన గుర్తింపు నిలబెట్టుకుంది. అరబ్ ప్రపంచం ఒకవైపు, పర్షియన్ నాగరికత మరోవైపు అనే తేడా మధ్యప్రాచ్య రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తోంది. అందుకే ఇరాన్ను అర్థం చేసుకోవాలంటే కేవలం ప్రస్తుత రాజకీయాలను మాత్రమే కాకుండా దాని వెనుక ఉన్న వేల సంవత్సరాల చరిత్రను కూడా తెలుసుకోవాలి.